తెలంగాణలో కొత్త మంత్రుల నియామకంపై ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులలో 4 స్థానాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎంపికపై తుది ప్రకటన మాత్రమే మిగులుంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించబోయే నేతలతో పాటు ప్రస్తుత మంత్రులు కూడా తమ శాఖల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొందరు తమ శాఖలను మార్చుకోవాలని భావిస్తుండగా, ముఖ్యంగా హోంశాఖ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఈ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హోంశాఖకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత మంత్రులతో పాటు కొత్తగా నియమితమయ్యే నేతలు కూడా దీనికోసం లాబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ శాఖను ఆశిస్తున్నారని సమాచారం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 15 నెలలైనా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. అయితే కొన్ని జిల్లాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో వచ్చే స్థానిక ఎన్నికల దృష్ట్యా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని కొత్త మంత్రులను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లకు మంత్రి పదవులు కేటాయించే యోచనలో పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంపై పార్టీ వర్గాల్లో కొన్ని అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లంబాడ, మాదిగ, ముదిరాజు సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహలు ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నారు. వీరిద్దరూ మాల వర్గానికి చెందిన వారే కావడంతో మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఆకాంక్ష ఉంది. కానీ అదే వర్గానికి చెందిన వివేక్కు అవకాశం ఇచ్చే యోచన మాదిగ నేతల మధ్య అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఇక కొత్త మంత్రుల ఎంపికలో తనకు అనుకూలమైన శాఖ రాకపోతే తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి అనే అభిప్రాయంతో కొందరు నేతలు కండిషన్లు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే నేతలు తమకు ఖచ్చితంగా హోంశాఖ లేదా ఇతర ప్రాముఖ్యత గల శాఖలు కావాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేతలను కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే మంత్రుల తుది జాబితాలో ఎవరుంటారు, హోంశాఖను ఎవరందుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.